నెల్లూరులోని వరి పరిశోధనా స్థానంలో ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏటా నిర్వహించే కిసాన్ మేళా నిర్వహించారు. రైతులకు వ్యవసాయ శాస్త్ర, సాంకేతిక, యాంత్రీకరణ ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించారు. యూనివర్సిటీ దక్షిణ మండలం పరిధిలో 5 జిల్లాల పరిధిలో నిర్వహించిన కిసాన్ మేళకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ నిపుణుల సలహాలను స్వీకరించి పొలం యాజమాన్యంలో తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సదస్సులో చర్చించారు. కాలానుగుణమైన మార్పుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం సమకూర్చాల్సిన అంశాలను ఈ సదస్సులో గుర్తించారు. ఇక వ్యవసాయంలో ఎన్నో ఒడిదుడుకుల నేపథ్యంలో శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతులు, మార్కెట్ సదుపాయకర్తలు, ఇక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ యాంత్రీకరణకు చెందిన విభాగాలు అన్నీ కలిపి పరస్పరం చర్చించుకుంటేనే మంచి ఫలితాలను సాధించవచ్చని పి సత్యనారాయణ అన్నారు. ఇంకా మెరుగైన వరి వంగడాలు, యాజమాన్యం అంశాలను అందించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని తెలిపారు. వాటి కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైతుల విషయం ఏదొచ్చినా నేనైతే వదిలిపెట్టినాను. మొత్తం డే 1 94 నేను ఎమ్మెల్యే అయినా ఇమ్మీడియట్గా 2200 ఎకరాలు బీబీఐ, జీవీకే బీబీఐ ఎకరా 35,000 నేను వచ్చి ఆపి ఎన్టీ రామారావు గారి తీసుకుపోయి ఇమ్మీడియట్గా 60,000 చేయించాం. తర్వాత 2007 రాజశేఖర రెడ్డి సీఎం 7,000 ఎకరాలు ఆడ పోర్ట్, జెన్కో, రిలయన్స్ ఎకరా 3 లక్షలు డిసైడ్ చేశారు. పోరాడి 6 లక్షలు చేసాము. మళ్ళీ బస్సులు వేసుకుపోయి రాజశేఖర రెడ్డి గారిని నొప్పించి, మెప్పించి, ఒప్పించి 7,70,000 7 లక్షల రూపాయలు చేయించాం. 7,000 ఎకరాలు 3 లక్షల నుంచి 7,70,000 అంటే ఎన్ని కోట్లు? ఇప్పటికెంత? ఒక హై టెన్షన్ టవర్స్ 50,000 ఇస్తున్నారు ఎకరాకి. 4 ఇవేస్తారు ఫౌండేషన్స్, వాటి పిల్లర్స్ 20 సెంట్లు పోద్ది. అది హైవే పక్కన, రోడ్డు పక్కన, ఎంత పొలం వ్యాలీ అయినా ఉన్నాయి, పోద్ది. 50,000 ఇస్తున్నారు. ఫైట్ చేసి ఫౌండేషన్స్ ఆపేసాం. ఎందుకంటే మొత్తం పవర్ జనరేషన్ మన కాన్స్టిట్యున్సీ నుంచి పోతుంది కాబట్టి 6 రాష్ట్రాలకి లైన్లు, ఇటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ. పోరాడి ఫౌండేషన్స్ ఆపిచ్చేసా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. ఇది ఎట్లా ఆపుతారండి మీరు? మీ జిల్లా, మీ నియోజకవర్గం, మీ స్టేట్ ఇష్యూ కాదు ఇది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మాకు అనవసరమయ్యా.